నమస్తే, నేను షీల. హలో ఎన్ఆర్ఐకి స్వాగతం. ఒక్క నోటితో 1000 గొంతుకలు పలికిస్తాడు. ఎదురు బెదురు లేకుండా ఎవరినైనా అనుకరిస్తాడు. నలుగురిని నవ్విస్తాడు, నవ్వులు పూయిస్తాడు. ఎవ్వరి గురించి ఈ ఇంట్రడక్షన్ అనుకుంటున్నారా? అసలు అర్థమైపోయి ఉంటుంది మీకు. నిజమే, మన మిమిక్రీ మాస్టర్ బ్లాస్టర్ శివారెడ్డి. పేరు ప్రఖ్యాతలు ఎన్ని వచ్చినా పేద జ్ఞాపకాలను మరవని స్వర మాంత్రికుడు మన శివారెడ్డి. శివారెడ్డి అంటే వెంటనే గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ దానికి ముందు మిమిక్రీని జోడిస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం. అలాంటి మిమిక్రీతోటే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి సినిమాల్లోనూ తన పాత్రలతో, మాటలతో, చేతులతో, డైలాగ్లతో ఔరా అనిపించారు ఆయన. సినిమా, మిమిక్రీ అనే రెండు భిన్న ధృవాలను ఒకే తాటిపైకి తెచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎవరి వాయిస్నైనా నాయిస్ లేకుండా అనుకరించి ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా ఇమిటేట్ చేయడంలో శివారెడ్డికి సాటి వచ్చేవారే లేరు. వెక్కిరింత కూడా అందంగా ఉండాలని దాన్ని అద్భుతంగా పండించిన శివారెడ్డి ఇవాళ మన హలో ఎన్ఆర్ఐ గెస్ట్. శివారెడ్డి గారు నమస్తే. హలో అండి. చాలా బిజీ అయిపోయినట్టున్నారు, అసలు కనిపించట్లేదు. అయ్యో అంత మాట అంటారు. సో హ్యాపీగా ఉందండి మా ఎన్ఆర్ఐస్తో మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే నేను ఇండియాలో నాకు పాపులారిటీ రావడానికి ఒక కారణం ఎన్ఆర్ఐస్. సో అక్కడ ఉండే తెలుగు వాళ్ళందరూ నన్ను ఆదరించి నాకు ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇవ్వడం వల్ల అక్కడ బ్లాస్టింగ్ అయిందనమాట. శివారెడ్డి మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఆ బ్లాస్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ఇంకా ఎక్కువ పేరు ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఓకే, మరి ఇంత బిజీ షెడ్యూల్లో ఫ్యామిలీకి ఎలా టైం కేటాయిస్తున్నా? అసలు ఫ్యామిలీకి టైం ఉంటుందా? అదొక్కటే కొంచెం బాధ అనిపిస్తుంటుందండి, ఫ్యామిలీకి టైం కేటాయించలేకపోతున్నానని. బట్ దొరికిన టైం అంతా కూడా మ్యాక్సిమం వాళ్ళకి స్పెండ్ చేస్తుంటాను. ఎక్కువ ఏమవుతూ ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడేమో అవుట్డోర్లు, సపోజ్ ఒక మంచిర్యాలో, లేకపోతే కాగజ్నగర్, లేకపోతే గుంటూరు, విజయవాడ, కడపనో, లేకపోతే యూఎస్కో పోయినామనుకోండి. ఇక్కడైతేనేమో వన్ డే మధ్యాహ్నమో మార్నింగ్ 10 o'clock బయలుదేరుతాము, అక్కడ 4 o'clock అట్లా చేరుకుంటాము. ఈవినింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటాం, మళ్ళీ నైట్ వస్తామంటే వాళ్ళు కొంతమంది రానివ్వరు, నైట్ జర్నీలో వద్దని చెప్పేసి. కొంతమంది ఏమో నిద్ర వస్తుంది కదా, బాగోదు, డ్రైవర్కు పడుకున్నాడో లేదో అని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పంపిస్తూ ఉంటారు. అట్లా మిస్ అయిపోతూ ఉంటాను. ఇంకా యూఎస్లో అయితేనేమో ఇంకా 2-3 days 1 week అవుతూ ఉంటాయి. ప్రయాణం ఒక రోజు, మళ్ళీ రావడం 2 రోజులు పోతుంది. అక్కడ స్పెండ్ చేయడం 2-3 days అట్లా ఉంటుంది. ఇంకా గ్యాప్లో ఉన్నప్పుడు ఇంకా వీళ్ళను వదులుకోను అనమాట. మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, వాళ్ళతోనే స్పెండ్ చేస్తాను. రైట్. మరి మిమిక్రీ అంటేనే చాలా ప్రత్యేకమైన, చాలా కష్టమైన కళ. ఇది మీకెలా అబ్బింది? అది నాకు తెలియదండి అసలు. ఇది మిమిక్రీ, ఈ టాలెంట్ వచ్చేసి ఈ కళ వచ్చేసి మిమిక్రీ అంటారు దీన్ని అని కూడా నాకు తెలియదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారు. ఎందుకంటే చాలా చిన్నతనం కాబట్టి ఇప్పుడు ఆయన ఎంతో ఎంక్వైరీ చేసినా కూడా నాకు ఆయన దొరకలేదు. బట్ నాకు తెలిసి మా సీనియర్లలో మిమిక్రీ శ్రీనివాస్ గారు, లేకపోతే నేరేల వేణుమాధవ్ గారు, లేకపోతే హరికిషన్ గారు, వీళ్ళు ఎవరో అయి ఉంటారు. సో అప్పుడు వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోయినాను. ఫ్లైట్ శబ్దం చేస్తూ ఉంటే నిజంగా ఫ్లైట్ వెళ్తుందేమో అని చెప్పేసి ఆశ్చర్యపోయినాం. ఆ గుర్రం శబ్దం చేస్తుంటే అది కూడా షాక్ తిన్నాను, నిజంగా గుర్రం వెళ్తుందేమో అనుకుని. అప్పుడు అనిపించింది ఇవన్నీ నేను కూడా చేస్తా కదా, మరి చప్పట్లు కొడతాం. నేను చేయడం వచ్చు, కానీ అంత సౌండ్ అంటే ఆ మైక్ లో చేయడం నాకు తెలీదు. నేను మామూలుగా చేసేవాను అనమాట. అంటే మామూలుగా ఏం ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు? ఎక్కువ నేను ఈ యానిమల్స్ చేసేవాడిని. మేక అంటే పిగ్, డాంకీ. ఏజ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు అది? 5th class, 7th, 6th class. అది ఏంటో తెలియకుండానే మీరు మిమిక్రీ స్టార్ట్ చేసేసారు? గ్రౌండ్లో కూర్చున్నప్పుడు ఇంకా అది చేసేసరికి చెవులలో గుయ్యమని వచ్చేసింది. అంటే సౌండ్లో అంత ఎఫెక్ట్ వచ్చేసింది అనమాట. ఓహో, నేను కూడా ఆ మైక్ పట్టుకొని చేస్తే ఇంత సౌండ్ వస్తుందా, ఇంత అప్లాజ్మెంట్ వస్తుందా, ఇంత చప్పలు కొడతారా, అందరూ అప్రిషియేట్ చేస్తారా అని చెప్పేసి అనిపించింది. అట్లాగే ఆ టైంలో నేను కొంచెం డ్యాన్స్ చేసేవాడిని. వీళ్ళ పెళ్ళిళ్ళలో బారాత్ తీస్తారు కదా, సో ఆ బ్యాండ్ మూలం వినబడిందంటే పరిగెత్తుకుంటూ పోయి నేను కూడా మధ్య సో ఫుల్ డ్యాన్స్ చేసేవాడిని. సో అట్లా కూడా బాగా డ్యాన్స్ మీద కాన్సన్ట్రేషన్. యాక్చువల్ అయితే నేను డాన్సర్గా ఒక పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉంటిని. అది కాస్త
ఒక నెల్లుట ప్రవీణ్ చంద్ర గారు అని ఉన్నారు. ఆయన నుండి ఒకరోజు నా మిమిక్రీ చూసి యాక్చువల్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను ఆయనతో పాటు. సో అప్పుడు ఆయన ఉండి, లేదు నువ్వు మిమిక్రీ బాగా చేస్తున్నావు, నువ్వు ఇది ప్రొఫెషనల్గా పెట్టుకో, నువ్వు ఒకసారి స్టేజ్ మీద చెయ్యి అని అంటే, అమ్మో నేను చేయను, మిమిక్రీ చేయను, డ్యాన్స్ చేయమంటే చేస్తాను, లేదు మిమిక్రీ చెయ్యి అని చెప్పేసి ఆయన ఒకసారి భద్రాచలంలో అనుకుంటాను. సో అక్కడ కొత్తగూడెం భద్రాచలంలో ప్రోగ్రాము చేస్తుంటే చేయించాడు. అప్పుడు ఇంకా నేను కొద్దిసేపు చేయంగానే అందరూ నవ్వడము, దాంతో విపరీతమైన ఆదరణ దొరికేసరికి, అభినందనలు దొరికేసరికి ఇంకా వెంటనే నాకు అనిపించింది, అబ్బా ఎంత బాగా చెప్పలు కొట్టినారు అని చెప్పేసి అనుకొని హ్యాపీ ఫీల్ అయిపోయి ఇక అక్కడి నుంచి దాన్ని ప్రయత్నంలో పెట్టి వరంగల్ డిస్టిక్లో బాగా శంకర్ సారంగపాణి గారులని కీర్తిశేషులు మహానుభావులు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆత్మ శాంతించాలి, వాళ్ళు కంటిన్యూగా ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు నాకు ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలో మధ్యలో నేను మిమిక్రీ ఇట్లా చేసుకుంటూ ఈ రోజు వరకు ఇంకా ఆ మిమిక్రీ అలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే చాలామంది ఆర్కెస్ట్రాలలో మధ్యలో చేయడము, లేదంటే నా మిమిక్రీ మధ్యలో అక్కడక్కడ ఆర్కెస్ట్రా పాటలు పాడడము, ఇలాంటివన్నీ చేసుకుంటూ. రైట్, ఫస్ట్ కాలర్ ఉన్నారు న్యూ జెర్సీ నుంచి మాళవిక గారు. మాళవిక గారు, హలో అండి. హలో, చెప్పండి. శివారెడ్డి గారు, నమస్తే అండి, బాగున్నానండి, మీరు బాగున్నారా? నమస్తే అండి, బాగున్నామండి. యా, న్యూ జెర్సీలో ఎక్కడండి? ఎడిసన్ లో అండి. ఓకే ఓకే, ఎందుకంటే న్యూ జెర్సీలో మా కజిన్ బ్రదర్ ఉంటారు, రవీందర్ రెడ్డి, ఆర్క్యూబ్ రఘునాయకుల రవీందర్ రెడ్డి, సౌజన్య అని ఉంటారు. సో ఎక్కువ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాను నేను న్యూ జెర్సీకి వస్తే మాత్రం. సో అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అనమాట. సో అట్లా అడిగాను అనమాట. న్యూ జెర్సీ ఎక్కువ నాకు బాగా అటాచ్మెంట్ అనమాట. న్యూ జెర్సీ ఎక్కువ షోస్ కూడా న్యూ జెర్సీలోనే చేశాను. న్యూ జెర్సీ, న్యూయార్క్లోనే ఎక్కువ షోస్ చేసి ఉన్నాను అనమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వచ్చామండి, మీకు కలిసాము, మిమ్మల్ని మీ ప్రోగ్రామ్స్ చూసాము, చాలా బాగున్నాయి. అవునా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. మీరేమైనా హౌస్ వైఫ్ అండి? స్వాతి గారు అందరూ బాగున్నారా? బాగుందండి, స్వాతి బాగుంది. చిన్న పాపకే కొంచెం జ్వరం వచ్చి ఉండే ఈ 4-5 డేస్ నుంచి. సో కొంచెం సరే అని చెప్పేసి ఇంకా ఎట్లాగో బతుకమ్మ పండుగ కదా, దసరా వచ్చింది కదా, అత్తగారి ఇంటి దగ్గర వదిలేశాను అనమాట. సరే. తమ్ముడు గారు, నేను గుర్తుపట్టలేదండి. మీరు మాళవిక గారా మీ పేరు? మాళవిక, న్యూ జెర్సీ మాళవిక. ఇంకా గుర్తుపట్టలేదండి తమ్ముడు గారు. మాళవిక మీరు బాగా తెలిసేమో. అవునా? మేబీ నేను ప్లేస్ చెప్తే మీరు గుర్తుపడతారు, అందుకే చెప్పట్లేదు మేము. అవునా, అలా వచ్చారా? సో మొన్నే మనం స్పెండ్ చేసామండి తానాకు వచ్చినప్పుడు టైం. ఓకే, ఇప్పటికే చాలా సేపు అయింది కదా, చెప్పేసేయండి. థ్యాంక్స్ అండి. హ్యాపీ దసరా అండి. థ్యాంక్ యూ. ఎవరు ఇంతకీ? అదే చెప్పేయమని, పాపం టెన్షన్ పెట్టకండి, చెప్పేయండి అంటుంది ఆవిడ. నేను మీ అక్కయ్య గారినండి, డెట్రాయిట్ నుంచి. డెట్రాయిట్ నుంచి అక్కనా? పల్లవక్క? ఓహో, నీకు ఇంత బాగా ఎలా కలిసిందమ్మా? కానీ న్యూ జెర్సీ ఎందుకన్నావు మరి? న్యూ జెర్సీ అంటే గుర్తుపట్టను అనుకుని న్యూ జెర్సీ అని చెప్పేసావు, మళ్ళీ పేరు మార్చేసావు. బాగున్నారక్క? పత్తాలేవు తమ్ముడు అన్నావు కదా, ఇప్పుడు ఇంకా చూసుకోండి టీవీలో. ఇవాళ మార్నింగ్ వాట్సాప్ లో పత్తాలేవు తమ్ముడు అని చెప్పేసి అంటే పత్తాలాడడానికి పోయినాను. అవునా, ఎంత వచ్చిందా? నిజంగా తల్లిని దండం పెడతాను, పత్తాలేవు తమ్ముడు అని అంటే పత్తాలు ఆడడానికి పోయినాను, రైమింగ్ కరెక్ట్గా ఉంది కదా అని చెప్పేసి అన్నాను తప్ప ఆవిడ నిజంగా అడిగేస్తుంది పత్తాలు ఎన్ని వచ్చినాయి డబ్బులు నా ఫేస్కి అంతా కూడా. సరే, ఇంకా పిల్లలు ఎలా ఉన్నారు? మా దగ్గర బతుకమ్మ ఫెస్టివల్ రేపు డిట్రాయిట్ లో. సూపర్. మేమందరం పార్టిసిపేట్ చేస్తున్నాము. బతుకమ్మ మరి వెళ్తున్నావు కదా, బతుకమ్మ పాటలు ఏమైనా వచ్చా? రావు, మీరే పాడతారేమో అని కాల్ చేసి అడుగుదామని కాల్ చేశాను అనమాట. అరే రాకపోతే ఎట్లా? బతుకమ్మ ఉయ్యాలో పాడాలే, నీకు నేర్పిస్తాను, నేర్చుకో. బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో, ఒకటేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ, రెండేసి పువ్వేసి చందమామ రెండు జాములాయ చందమామ, మూడేసి పువ్వేసి చందమామ మూడు జాములాయ చందమామ, బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో.
బాగుందా తల్లి? ఆహో, ఒక అక్కకి ఒక తమ్ముడు నేర్పాల్సిన పాటేనా ఇది? యాహా, నా పరువు తీస్తున్నావు. ఒక పాట నేర్చుకొని నెక్స్ట్ బతుకమ్మకి యాహా ఊగుతూ పాడు. ఓకేనా? సరే, నీ ఇద్దరు బిడ్డలకు పాటలు వచ్చు కదా, చిన్నదానికి పాటలు వచ్చు కదా, గిటార్ పట్టుకొని బ్రహ్మాండంగా వాయిస్తుంది, పాటలు పాడుతుంది. ఆమె నేర్పమను, ఆమెకు నేర్పు పాట. బాచ్కామా ఉయ్యాల్ వన్ ఏసీ చందమామ, వన్ జామాయ చందమామ, 2 ఏసీ చందమామ, 2 జామాయ అంటది కావచ్చు. ఓకే ఓకే బట్ ఊరికే సరదాగా అన్నాను. ఎక్కువసేపు మనం టైం తీసుకోవడం కరెక్ట్ కాదు. అక్క తమ్ముళ్ళే మాట్లాడుకుంటున్నారు అంటారు వాళ్ళు, అది కరెక్ట్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న మాట, ఈ మధ్య నేను ఎంత నాకు ఆనందం వేస్తుందంటే, అమెరికాలో ఉన్నటువంటి తెలుగు అమ్మాయిలు అద్భుతంగా పాడుతున్నారు. వాటెవర్ పాడత తీయ కావచ్చు, లేకపోతే ఇంకో షో కావచ్చు, అద్భుతంగా పాడుతున్నారు. వాళ్ళ వీడియో క్లిప్స్ కూడా నా మొబైల్లో చూసుకుంటూ ఉంటాను నేను. చాలా అద్భుతంగా పాడుతున్నారు. సో అట్లాగే నీ చిన్న కూతురు కూడా అద్భుతంగా గిటార్ వాయిస్ చక్కగా పాడుతుంది. నీ ఊరికే మీరు నవ్వడం కోసం అలా అన్నాను తప్ప, అదర్వైజ్ డోంట్ థింక్ బ్యాడ్. ఓకే రైట్ అక్క? ఇద్దరు పాపలు హాయ్ చెప్పమన్నారు మామయ్యకి. తప్పకుండా. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి Thank you, మాధవిక అక్క. గారు. సో మీరు ఫస్ట్ మిమిక్రీ ఏదైతే చేశారో అదొకసారి మాకోసం. ఫస్ట్ మిమిక్రీ అంటే జంతువులకు ఫ్రెండ్, అవి ఇప్పుడు ఎవరు వింటారు? సరే, దాన్ని ఒక కామిక్ గా చెప్తాను. Okay. మామూలుగా అంటే జంతువులు కూడా మాట్లాడతాయి అని చెప్పేసి తీసుకొని చెప్తూ ఉంటాను అనమాట. Okay. లైక్ ఇప్పుడు ఒక క్యాట్ వెళ్తా ఉంటే ఎవరింట్లోనో పాలు తాగడానికి నేను వెళ్దాం అనుకుంది. సో అది ఎంత మర్యాదస్తురాలంటే, నేను మీ ఇంట్లోకి రావాలని అడుగుతుంది అనమాట. సో నేను మీ ఇంట్లోకి రావాలా, పాలు తాగి వెళ్ళొచ్చా అన్నట్టుగా మీ ఇంట్లోకి రావాలని అడుగుతుంది. కాకపోతే దానికి హిందీ తప్ప వేరే భాష రాదు. సో వేరే లాంగ్వేజ్ రాదు కాబట్టి హిందీలో అడుగుతుంది అనమాట. హిందీలో నేను రావాలా అనడానికి మై ఆవు అని అంటుంటే మయావు అంటుంటే వాళ్ళ ఇంట్లో కుక్క ఉండదు. ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో కుక్కలు ఉంటున్నాయి. వాళ్ళ ఇంట్లో కుక్క బయటకు వచ్చింది. ఎక్కడికి వస్తావు? ఆల్రెడీ నీ ఇంట్లో ఉన్నాను, నువ్వు వేరే ఇల్లు చూసుకోపో, నా దగ్గర ఉడుకో నీ పప్పులు పో అంటుంది. కానీ ఇంట్లో పెంచుకునే కుక్కలతో ఏం మాట్లాడతారని లాంగ్వేజ్? మామూలుగా మీ ఇంట్లో కుక్క ఉందనుకోండి, మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? ఇంగ్లీష్లోనా, తెలుగులోనా, హిందీలోనా? మనం తెలుగులోనే మాట్లాడతాం కదా కుక్కతో. క్యాజువల్. సరే, అక్కడ ఉందనుకోండి, మీకు ఉందా అసలు కుక్క? లేదు కదా? లేదు. ఉంటే తెలిసేది మీకు. కంపల్సరీ ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. జూలీ కమ్ హియర్, సిట్, స్టాండ్, గో. సొంత పిల్లోడు వచ్చిన ఏ గాడిది జూలీ కమ్, ఇంగ్లీష్ లో మాట్లాడతారు. సరే, ఓకే, సరదాగా నవ్వుకోవడం కోసం. నేను ఏది మాట్లాడినా కూడా నవ్వుకోవడం కోసమేనండి. ఈ ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు చూస్తున్న మా ప్రవాసాంధ్రులు కావచ్చు, లేదా మీరు కావచ్చు, ఎవరైనా సరే ఎవరు తప్పుగా అనుకోవద్దు, సరదాగా నవ్వుకోవడం కోసమే. ఓకే రైట్. సో అది వచ్చేసి పొమ్మని ఇంగ్లీష్లో చెప్తా ఉంది. గో 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 అంటుంది. అంటూ ఉంటే నువ్వు చెప్తే పోతానా, మీ యజమాని వచ్చి చెప్పిపోతాను, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండే పనికి ఉండేదాని అన్నట్టుగా అది పిల్లి దారికి అడ్డంగా పడుకుంటుంది. అప్పుడే పిగ్ వస్తుంది. సో పిగ్ వచ్చేసి నాకు దారికి అడ్డంగా ఉన్నావు లే అని చెప్తుంది అనమాట. అదేంటంటే పాపం ఇంట్లో ఎవరింట్లో పెరగట్లేదు కాబట్టి, బయట ముళ్ళల్లో చెట్లలో పెరుగుతుంది కాబట్టి దానికి ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు లేరు, హిందీ నేర్పించే వాళ్ళు లేరు పాపం. సో దాంతో తెలుగే మాట్లాడుస్తుంది. అది లెమ్మని అడుగుతుంది తెలుగులో. ఎలా అడుగుతుందో చూడండి. ఈ విధంగా అవి మాట్లాడతాయని చెప్పేసి సరదాగా తీసుకొని చెప్పొచ్చు. అట్లాగే పోలీస్ వెహికల్స్ ఉన్నాయనుకోండి, ఎక్కడైనా దొంగతనం జరిగింది, వెహికల్స్ కూడా మాట్లాడతాయి. దొంగతనం జరిగింది, పోలీసు వాళ్ళు వెళ్తున్నారు దొంగలు పట్టుకోవడానికి. ఎలా వెళ్ళాలంటే జాగ్రత్తగా, చాటుగా. మనం దొంగలు పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటాం? సైలెంట్గా వెళ్ళి పట్టుకుంటాం. వీళ్ళు అలా కాదు, మేము వస్తున్నాం పో అని చెప్తుంటారు. అయితే వీళ్ళకంటే పోలీసు వాళ్ళకంటే ముందే ఆ జీప్ చెప్పేస్తుంటది దొంగలకి. ఎందుకంటే జీప్ దొంగలకు సపోర్ట్ చేస్తుంది అనమాట. పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ దొంగలకు సపోర్ట్ చేస్తుంది, దొంగలకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకొంటాడా వాడు? సో అది పో అని సైరన్ వేసుకున్న సైరన్ లో చెప్తూ ఉంటుంది అన్నమాట. సైరన్ లో అంటూ ఉంటే ఇంకా దొంగలు అనుకుంటారు, అమ్మో పోలీసు వాళ్ళు వస్తున్నారు, మనల్ని మొమ్మంటుంది మన జీపు, వెళ్ళిపోదాం అని చెప్పి పారారు. అదే హాస్పిటల్ అంబులెన్స్ అనుకోండి, పొమ్మంటే హాస్పిటల్కి ఎట్లా డబ్బులు? సో డబ్బులు రావు కదా. హాస్పిటల్ అంబులెన్స్ ఏమనాలి? రమ్మనాలి. హాస్పిటల్కి వస్తేనే కదా ఫుల్ డబ్బులు సంపాదించుకుంటారు. కాబట్టి
సో ఈ విధంగా సరదాగా ఏవో చెప్తూ ఉంటాను అనమాట. అప్పుడు చిన్నప్పుడు అంతా ఇదంతా మీకు చిన్నప్పుడు మీరు చేస్తూనే ఉండేవాళ్ళు, కానీ మీకు మిమిక్రీ అని తెలియకపోయేది. ఒకరు వచ్చి మీ దగ్గర మీ స్కూల్లో చేసేంత వరకు స్కూల్లో కూడా. చేసేటప్పుడు. మరి మీ కళను తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు? ఎప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చారు స్క్రీన్ మీదకి? తెర మీదకి యాక్చువల్లీ నాకు అదే ఈ ఏమంటారు అంటే నేను స్కూల్లో టీచర్స్ని సర్స్ని కూడా కొంచెం ఇమిటేట్ చేసేవాడిని. అప్పుడు చిన్నప్పుడు డ్రామాలు కూడా చేసేవాడిని. గుష్వం అనే నాటిక సోషల్ టీచర్ ఉండేది, శుభలక్ష్మి టీచర్, అండ్ మా హిందీ టీచర్ ఉండేది పుష్పలత టీచర్. సో ఆవిడ హిందీలో పాటలు పాడమనేది, తెలుగులో పాటలు పాడమనేది, సినిమా పాటలు ఆవిడ కంపల్సరీ ఒక పాట సినిమా పాట. ఇది పక్కన పెడితే అక్కడ అట్లా చేసుకుంటూ వరంగల్కి వచ్చాను. వరంగల్ శంకర్ సాగర్ వాళ్ళతో చెప్పాను కదా, అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మిమిక్రీ శ్రీనివాస్ గారి ఇంట్లో ఉన్నాను కొన్ని రోజులు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక దగ్గర ఉన్నాను రూమ్ తీసుకొని. అక్కడి నుంచి సానా యాదిరెడ్డి గారు దగ్గరికి తీసుకెళ్లారు, సేమ్ ప్రవీణ్ చందర్. ఏది ఆ మిమిక్రీ చేయరా బాబు అని అన్నాడు చూడండి, ఆయన్నే మళ్ళీ ప్రవీణ్ చంద్ర గారు సానా యాదిరెడ్డి దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేయించారు. ఏం చేస్తావు బాబు అని, నేను ఇట్లా ప్రోగ్రాంలు చేస్తుంటానండి. అవునా, ఓకే, ఏదో ఒక జోక్ చెప్పు అని అన్నాడు. జోక్ చెప్పాను, వెంటనే ఆయన నచ్చేసింది, పగలబడి నవ్వాడు. సో ఓకే, ఏంటి మా సినిమాకి ఏమైనా జోక్స్ రాస్తావంటే రాస్తాను సార్ తప్పకుండా. అవునా, నువ్వేం కావాలనుకుంటున్నావు, నీ అంబిషన్ ఏంటి, నీ ఆలోచన ఏంటి అంటే, నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను సార్. యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా? అవునా, ఓకే ఓకే, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. అవునండి ఉందండి అన్నాను. అవునా, అయితే సూపర్, అయితే నువ్వే రాసి నువ్వే చేసే ఆ జోక్స్ అని అన్నాడు. సరే సరే అన్నాను. కానీ తర్వాత ఆ జోక్స్ కాస్త వేరే పెద్ద ఆర్టిస్టులకి ఇచ్చి దాన్ని చేయడం జరిగింది. నేను వచ్చేసి బాక్సింగ్ రెఫరీగా చేశాను. ఎందుకంటే కొత్త ఉండి కదా, అంతగా చేస్తానో లేదో అనుకుని సానాయాద్ రెడ్డి గారు చిన్న క్యారెక్టర్ ఇచ్చారు బాక్సింగ్ రెఫరీ. అది చేసిన తర్వాత ఇంద్రజ గారు, ఆలీ గారు, హార్స్మెన్ బాబు ఫైట్ మాస్టర్, సో ఆయన, సానాయాద్ రెడ్డి గారు అందరూ షాక్ తిన్నారు. ఫస్ట్ టైం అబ్బాయి ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నాడని. సో పుల్లలాగా ఉంటానండి, అప్పుడు చాలా సన్నగా ఉన్నాను. సో అట్లా అవకాశం వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అదే సానాయాద్ రెడ్డి గారు సర్కస్ సత్తిపండులో ఇచ్చాడు, దాంట్లో నెగిటివ్ షేడ్. మళ్ళీ అదే సానాయాద్ రెడ్డి గారు బ్యాచిలర్స్లో ఇచ్చాడు. ఆ ప్రోమో టీవీలలో వస్తూ ఉంటే అప్పుడు ఈతరం ఫిలిమ్స్ పోకూరి బాబురావు గారు చూసి అప్పుడు నాకు అమ్మాయి కోసం అనే సినిమాలో వన్ ఆఫ్ ద హీరోగా మీనా పక్కన అవకాశం వచ్చింది. హీరోగా, డైరెక్ట్ హీరోగా అంటే ఫస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ చేశారు, తర్వాత వెంటనే హీరోగా వచ్చేసింది అవకాశం మీకు. అంటే మీకు యాక్టింగ్ వాళ్ళు చూసి చాలా షాక్ అయ్యారు, అదే ఫస్ట్ టైం చేసిన అతను ఇంత బాగా ఎలా చేశాడు అని అన్నారు కదా. మరి మీరు యాక్టింగ్ ఎలా ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యి మీ ఓన్ గా నేర్చుకున్నారా, ఎలా వచ్చింది? అట్లా అంటారా? ఇప్పుడు మిమిక్రీ నేనంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చాలా చూసేవానండి. చిన్నప్పటి నుంచి బాగా పిచ్చి ఇంకా సినిమాలు అంటే. యాక్చువల్ ఫస్ట్ మా నాన్నగారు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న విపరీతంగా సినిమాలకు వెళ్ళేవారు. అప్పుడు మమ్మల్ని తీసుకెళ్లేవారు. ఒక్కొక్కసారి ఏంటంటే లేట్ నైట్ షో వేసేటప్పుడు మమ్మల్ని పడుకోబెట్టేవాళ్ళు. మాకు అర్థమైపోయేది ఆ గుసగుసలు, వీళ్ళు సినిమాకి వెళ్ళే ప్లాన్ చేస్తూ ఉన్నారు. మేము చిన్నపిల్లలం కదా, సో మా అక్క వాళ్ళని అన్నయ్య వాళ్ళని తీసుకొని వెళ్ళేవాళ్ళు. అనేవాళ్ళు తక్కువ, అక్క వాళ్ళని తీసుకెళ్లేవారు, అమ్మ నాన్న అక్క వీళ్ళని తీసుకెళ్లేవారు. మమ్మల్ని పడుకోబెట్టేవాళ్ళు. పడుకోబెడితే మేము పడుకున్నట్టుగా యాక్ట్ చేసేవాళ్ళం. అంత చిన్నప్పుడే పడుకున్నట్టు యాక్ట్ చేసేవాళ్ళము. తీరా వాళ్ళు డోర్ తీసుకొని బయటికి ఎప్పుడైతే వెళ్తారో కొంచెం ఆ టర్నింగ్ తిరిగేదాకా చూసేవాళ్ళం. మరీ ఎక్కువ వెళ్ళిపోయినారు అనుకోండి, చీకటి కదా, భయం. సో వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళి కొంచెం అటు వెళ్ళినట్టుగా తెలిస్తే అప్పుడు లేచి అమ్మ అనుకుంటూ పోయేవాళ్ళు వెనకాల. ఇక మా లాంగ్వేజ్ లో మాకు ఉంటాయి కదా తిట్లు. మరి మీరు ఫస్ట్ టైం పెద్ద పెద్ద హీరోస్ ని చాలా మందిని మీరు మిమిక్రీ చేశారు, మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? వాళ్ళ ముందే చేశారు మీరు చాలా సార్లు కూడా. ఫస్ట్ ఎవరిని చేశారు వాళ్ళ మిమిక్రీ ఏదైనా మాకు ఒకసారి? సరే, ఎవరు చేశారనేది చెప్తాను. ఫస్ట్ అన్న నందమూరి తారక రామారావు గారు వాయిస్ నాకు బాగా ఇష్టం, ఆయన ఇమిటేట్ చేయడం. అలాగే పిచ్చకొట్టుడు సుధాకర్ గారు ఇందాక చేశాను కదా, సో ఆయన వాయిస్ బాగా చేసేవాడిని. దాన్ని చేస్తుంటే అందరూ చాలా క్లాప్స్ కొట్టేవాళ్ళు. అట్లాగే చిరంజీవి గారి సాంగ్స్కి డ్యాన్స్ చేసేవాడిని. చిరంజీవి గారికి వచ్చేసరికి డ్యాన్స్ చేసేవాడిని. ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చేసరికి డైలాగ్స్ చెప్పేవాడిని. సుధాకర్ గారి దగ్గరికి వచ్చేసరికి కామెడీ చేసేవాడిని. ఇట్లా రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళేవాడిని. సో అట్లా నాది ఫస్ట్ చేసిన ఈ ఆర్టిస్టులు లిస్ట్ చూస్తే ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, పిచ్చకొట్టుడు సుధాకర్ గారు. ఓకే, వాళ్ళ ముగ్గురు ఇమిటేట్ చేస్తూ ఏదైనా
డైలాగ్స్ కానీ ఏమైనా? బ్రదర్ శివారెడ్డి, చిన్నవాడివైనా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. Come on. మీ మిమిక్రీకి నేను కూడా మంత్రముగ్ధుని అయిపోయాను. Come on. నా వాయిస్ తీసుకొని నువ్వు ఇంత గొప్పవాడివైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నిజంగా చాలా సూపర్ గా చెప్పారంటే ఆయన మామూలుగా విన్నాం అనుకోండి, మనము ఆయన మాటలే వింటున్నామేమో అనిపిస్తుంది. అవునండి, అంటే నాకు చాలామంది నాకు చెప్పింది, నా అదృష్టం ఏంటంటే నేను ఎవరిని ఇమిటేట్ చేస్తే వాళ్ళు కొంచెం నా ఫేస్లో అబ్బుతారు, అంటే కనబడతారు కొట్టొచ్చినట్టుగా అన్నట్టుగా. అంటే మళ్ళీ నాగేశ్వరరావు గారు టక్కన అంటే వెంటనే కృష్ణ గారు, అట్లా అనగానే చిరంజీవి గారు, అట్లా అనగానే వెంకటేష్ గారు, అనగానే నాగారు. అది అందరి ఫేస్లలో ఎక్కువ శాతం పలకపోవచ్చు, అంటే నాకు వచ్చిన అప్లాజ్మెంట్ని బట్టి నేను చెప్తున్నాను. సో అలాగే చాలామంది ఎట్లా అంటే అంతకుముందు ఇట్లా మైక్ పెట్టుకొని చెప్పేవాళ్ళు, ఏమంటి మహారాజా ఏదో ఈ టైప్లో ఉండేదన్నమాట. పై కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది, శిక్ష తగ్గించవచ్చు లేదా పెరగవచ్చు, ఇట్లా మైక్ పట్టుకొని చెప్పేవాళ్ళం. కానీ నేనేం చేశానంటే విత్ బాడీ లాంగ్వేజ్, మైక్ పట్టుకోకుండా పై కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది, ఈ కోర్టుకు వెళ్తే ఆ కోర్టుకు వెళ్తే కోర్టుకి తీర్పుకి ఎంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్ట లేనట్ట చెప్పండి ఎవరైనా చెప్పండి. అంటే వాళ్ళ వాయిస్ తో పాటు బాడీ లాంగ్వేజ్ ని కూడా వాళ్ళని గుర్తు తెచ్చేలాగా. అంతే. ఇప్పుడు కళ్ళు చిదంబరం బాబాయ్ చెప్తారా బాబాయ్ అని చెప్పేసి వెంటనే కళ్ళతో సహా అన్నమాట. సో సుధాకర్ గారు అడ్డి అబ్బో అయ్యా ఇలా ఉంటుంది. బ్రహ్మానంద గారు అయ్యో ఇది అట్లా ఒక ఆర్టిస్ట్ తీసుకుని ఏటంటారే అని చెప్పేసి కొండవలస గారు ఇట్లా రకరకాలుగా తీసుకొని మనం అమ్మరు చెప్తారు ఎలగెలిగే హెచ్ఎం టీవీలో కూర్చోబెట్టారు. ఎన్నర వాళ్ళు మాట్లాడుతుంటే పాపం వాళ్ళు ఎంతమంది కాల్ చేస్తూ తప్పించుకుంటున్నారు. మనమేమో ఇక్కడ మనమే మాట్లాడేసుకుంటున్నాం. ఒక కాల్ తీసుకోండి, లేదంటే పుసుక్కున పీలైపోతాం. సరదాగా తీసుకొని ఓకే. ఇవన్నీ కూడా వాళ్ళ ముందు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎటువంటి మీకు రెస్పాన్స్ వచ్చింది? మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ వేరు, వాళ్ళు ఏమనుకోరా అన్నట్టుగా అడిగారు. సో నేనేం అడుగుతున్నా అంటే, ఒకటే వాళ్ళు ఏమి అనుకోరు యాక్చువల్లీ. ఒకవేళ ఎవరికన్నా మనసులో ఏదన్నా ఉంటే దానికి నేను చెప్పేది ఏంటంటే, సపోజ్ ఒక హీరో డైలాగ్ మేము స్టేజ్ మీద చెప్పుకొని ఆయన గొంతును మేము ఇమిటేట్ చేసి వాళ్ళ అభిమానులకి మేము ఆయన గుర్తు చేస్తున్నాం. ఆ హీరో అక్కడ ఉన్నట్టుగా మేము వాళ్ళకు సంతోషాన్ని ఇస్తున్నాం. అండ్ అదొక పార్ట్. ఇంకొక పార్ట్ ఏంటంటే, కొంతమంది హీరోల సినిమాలు ఒక 1 year 2 years అయింది కావచ్చు రాక, ఈ వాయిస్తో మేము డైలాగులు చెప్తామంటే వాళ్ళ హీరో వచ్చేసినట్టుగానే ఉంటుంది. అంటే మళ్ళీ కీప్ ఆన్ అంటే టచ్లో పెడుతున్నాం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని. సో అది పక్కన పెడితే ఆయన గొంతు ద్వారా మాలాంటి కళాకారులు ఎంతోమంది వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకుంటున్నారు. సో ఈరోజు చూడండి, ఒక మిమిక్రీ మీద ఎంతమంది, ఒక కామెడీ మీద, ఒక మిమిక్రీ మీద ఎంతమంది బ్రతుకుదెరు అంటే సాధిస్తున్నారు. సో జీవనాన్ని సాగిస్తున్నారు. సో అట్లాగే నేను కూడా ఒక అన్నానికి లేకుండా ఎన్నో కష్టాలు పడి కింద స్థాయి నుంచి వచ్చినటువంటి నేను ఈరోజు 2 పూటలు తింటున్నాను, లేదా ఇంకో 2 సాయం చేయగలుగుతున్నాను, లేదా మంచి బట్టలు వేసుకోగలిగాను అంటే దానికి కారణం ఏంటండి? వాళ్ళ గొంతులను నేను ఇమిటేట్ చేసి వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చినట్టే కదా ఇండైరెక్ట్గా. ఆ హీరోలో, ఆ కమెడియన్సో, ఆ విలన్సో ఎవరి గొంతులు అయితే మేము చేస్తున్నామో, ఆ రాజకీయ నాయకులు మాకు ఇచ్చినట్టే ఇండైరెక్ట్గా. సో మన గొంతును తను చేసి తను ఒక లైఫ్లో సెటిల్ అవుతున్నాడు అంటే మేమే. సో దొంగతనం చేస్తే తప్పు, ఇంకో పాడు పని చేస్తే తప్పు, కానీ మీ గొంతును మేము యూజ్ చేసుకొని అన్నం తింటున్నాం అంటే మేము మంచి మార్గంలోనే పోతున్నాం కదా. మీ ఇంట్లో దొంగతనం చేసేసి మీ నగలో లేకపోతే మీ డబ్బులో ఎత్తుకొని పోయామనుకో,
అది 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 మంచిది కాదు. మళ్ళీ వాళ్ళని కించపరచట్లేదు కదా, వాళ్ళని ఇంకా నవ్వించేలాగా ప్రయత్నిస్తున్నారు, నవ్విస్తున్నారు కూడా. సో దాంట్లో ఇంకా మనం వేరే లాంగ్వేజెస్ కి వెళ్తే అయితే డైరెక్ట్ దారుణంగా కించపరిచినట్టే ఉంటాయి. అవునవును. ఇంకా మన దగ్గర ప్లస్ వీళ్ళు రిసీవ్ చేసుకోరు కూడా అనుకో, అది వేరే విషయం. మన వాళ్ళు రిసీవ్ చేసుకోరు అలా కనుక చేస్తే, అండ్ దట్టు మేము కూడా కంట్రోల్లో ఉంటాం. కానీ ఎక్కడో ఒకరు పిచ్చి పిచ్చిగా మాట్లాడడము చేయడము చేస్తారు. ఇక అది వాళ్ళ సంస్కారం, అదంతా అది ఏదో ఉంటుంది. కానీ బట్ అదర్వైజ్ ఏ కళాకారుడు కూడా ఏ ఆర్టిస్ట్ని కించపరచడం కానీ అలాంటివి చేసే ప్రయత్నం చేయడు నాకు తెలిసి. వాళ్ళు మిమిక్రీ, వాళ్ళ వాయిస్ చేసుకొని మిమిక్రీ చేసి అందరినీ ప్రేక్షకులు నవ్వించడము, ఎంటర్టైన్ చేయడము, ప్లస్ అట్ ద సేమ్ టైం తన ఉపాధి కోసం సంపాదించుకోవాలి. అవునవును. మీరు చాలా మంది, ఎక్కువ మంది ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో పెద్ద పెద్ద హీరోలని, వాళ్ళని కమెడియన్స్ని చేస్తూ ఉంటారు. మీరు ఇంకొచ్చేసి రాజకీయ ప్రముఖుల్ని కూడా చాలా మందిని వాళ్ళ ముందే మిమిక్రీ చేసి వాళ్ళనే పడి నవ్వించి చాలా సూపర్గా చేసావు అనే సందర్భాలలో కూడా చాలా అప్రిషియేట్ చేసే పరిస్థితులు కూడా మీరు తెచ్చుకున్నారు. ఎవరెవరి ముందు చేశారు, ఎవరెవరిని చేస్తారు? ఆల్మోస్ట్ అందరి ముందు చేశానండి. అందరి ముందు వైఎస్ రాజశేఖర గారి ముందు చేశాను, చంద్రబాబు నాయుడు గారి ముందు చేశాను, రోషయ్య గారు సీఎం ఉన్నప్పుడు రోషయ్య గారి ముందు చేశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ముందు చేశాను. అలా ఎవరు ఉంటే వాళ్ళ ముందు చేశాను. అలాగే అట్ ద సేమ్ టైం నేను ఆల్మోస్ట్ వజ్రోత్సవాలు అప్పుడు అనుకుంటాను అందరూ ఉన్నారు, ఆల్ హీరోస్ ఉన్నారు. ఆ హీరోస్కి సంబంధించిన రిలేటివ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ మనమళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా చేశాను. మరి మీరు చెప్పిన ఈ రాజకీయ ప్రముఖుల్లో కొంతమందిని తీసేసుకొని కంటిన్యూస్గా ఇట్లా ఏదైనా స్కిట్ లాగా మాకు మీకు చేసి, స్కిట్ లాగా అంటే సపోజ్ మాట్లాడుకున్నట్లయినా ఓకే రైట్. ఇప్పుడు రోషయ్య గారు ఉన్నారు అనుకోండి, అందరికీ నమస్కారం, ఏమిటే నేను తమిళనాడు గవర్నర్గా వెళ్ళాను, అక్కడ నన్ను అందరూ వనక్కు అన్నారు. అదేమిటే నేను హైదరాబాద్లో సీఎం సీట్లో కూర్చున్నప్పుడు వణికిన సంగతి వీళ్ళకి ఎలా తెలుస్తుందో అర్థం కాల. ఈ విధంగా సరదాగా, ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నప్పుడే కదా తెలంగాణ ఆంధ్ర గొడవలు వచ్చినాయి, సో దాన్ని సరదాగా లింక్ చేసి చెప్పడం అన్నమాట. అలాగే వైఎస్ రాజశేఖర గారు ఉన్నారు, ఆయన మామూలుగా లాస్ట్ మూమెంట్లో ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే, ఈరోజు ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఆ విధంగా మనం ముందు పోతున్నాం. ఈరోజు చూసినట్టయితే చాలా బాగుంది, ఇంకా మీరు ముందు పోవాలని కోరుకుంటున్నాను. ఎన్ఆర్ఐస్ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా ముందు పోతూ మీకు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఆడపడుచులు చక్కగా బతుకమ్మలు ఆడుకొని ఎంతో సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వాయిస్ తీసుకోవచ్చు. అట్లాగే మన విఎన్ మంత్ర గారు ఉన్నారు, కామెడీగా తీసుకుంటే, సార్ మీ పుట్టినరోజు ఎప్పుడు సార్ అంటే, అరే నమస్తే తమ్మి, అరే శివారెడ్డి బాగున్నావరా తమ్మి అన్న. బాగున్నా. ఏంద్రాబాయ్ ఇట్లా వచ్చినావు? ఏం లేదు, నీ పుట్టినరోజు ఎప్పుడన్నా? అరే జూన్ 16 తమ్మి. అచ్చా జూన్ 16, ఏ ఇయర్ అన్నా? ఎవ్రీ ఇయర్ రా పిచ్చోడా. సో ఈ విధంగా సరదాగా ఏదో తీసుకొని చెప్పొచ్చు. అట్లాగే ఎం సత్యనారాయణరావు గారు. సో ఎం సత్యనారాయణరావు గారు వాయిస్ అయితే నాకు చాలా ప్లస్ అయిందండి. నా లైఫ్లో కొన్ని మెట్లు ఉంటాయి కదండి, ఆ మెట్లలో ఒక మెట్టు, కేవలం ఒక మెట్టు కాదు 2-3 మెట్లు ఆయన వల్లనే నేను ఎక్కానని కూడా చెప్పొచ్చు. ఎం సత్యనారాయణరావు గారు ఆర్టిస్ట్ చైర్మన్. నాకు ఆయన వాయిస్ చాలా ఎక్కడికి ఇప్పటికి కూడా అడుగుతున్నారు, ఎక్కడికైనా స్టేజ్ మీదకి వెళ్తే, సార్ మీరు ఎం సత్యనారాయణరావు బాగా చేస్తారు సార్, ఒకసారి చేయండి. ఏం చేస్తున్నారు, ఏది అన్ని ఉత్తమ మాటలు అన్న ఇతరే ఉంటారు, చేస్తూనే ఉంటారు అని చెప్పుకుంటారా. అరే ఇగో ఆయన అంటాడు సినిమా తీసినా అంటాడు, ఈయన అంటాడు ఇంకేదో అంటాడు. అరే నేనేం తక్కువ తినారా, నేను కూడా సినిమా తీసిన, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, రజాకాల కాలంలోనే సినిమాలు తీసిన, రజాకాల కాలంలో నేను పోరాడినా, మాకు 2 గుర్రాలు ఉండే, ఒకటి ఎక్కినా ఎగిరితనింది కింద పడ్డా అని చెప్పుకుంటారా. అన్ని చెప్పుకునే ముచ్చట్లు కాదు, ఇక అన్న ఇతనే ఉంటారు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను కూడా సినిమాలు తీసిన, సినిమా తీసిందంటే ఏం సినిమా అంటే చివరకు మిగిలేదని తీసిన, చివరకు మిగిలేదని తీసినా ఒక్క సినిమా తీసి రిలీజ్ చేసేసరికి నాకు మిగిలింది గిదే, గప్పటి నుంచి గిదే పంచ గిదే అంగి ఉన్నది నాకు. ఇవన్నీ కొంతమంది కలిసి వస్తుంది, కొంతమంది కలిసి రాదు, ఏం చేస్తామమ్మా. చివరికి మిగిలేదని తీసినందుకు నాకేం మిగిలేదు, అంతే అయిపోయింది. ఇక అన్నీ అయితే ఉంటాయి, ఇక అన్నీ చెప్పుకునే ముచ్చట్లు కాదు. ఓ ఏం చదివు ఇట్లా ఒక పురుగు పడితే అట్లా ఒక 2-3 గంటలు ఆయన వాయిస్లో మనం ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. ఏదమ్మా నువ్వు చూస్తే నువ్వు కూడా హీరోయిన్ లెక్కున్నావు, చేయొచ్చు కదా హీరోయిన్గా. అది ఇప్పుడు ఎంతోమంది వస్తున్నారు, ఇక బొంబాయి నుంచి వెళ్ళి, అక్కడి నుంచి వెళ్ళి, కలకత్తా నుంచి వెళ్ళి, కేరళ నుంచి వెళ్ళి, అక్కడి నుంచి వెళ్ళి, తమిళనాడు నుంచి వెళ్ళి అన్ని పట్టుకొస్తున్నారు. నువ్వు మంచిగానే ఉన్నావు, నీ నవ్వు మంచిగానే ఉన్నది, హైట్ పర్సనాలిటీ మంచిగానే ఉన్నట్టున్నావు, మంచిగా నువ్వు కూడా హీరోయిన్ కూడా చేస్తే అయిపోతుంది.
ఇక్కడ లాడ్జ్ కిరాయిలు తప్పుతాయి, విగ్గులు తప్పుతాయి, అలా స్టేట్లకు వేలకు కుమరిస్తూ ఉంటారు. దానిలో మనోళ్ళకి ఇచ్చుకుంటే మంచి 4 రూపాయలు కలిసి వస్తాయి కదా. ఇక అడిగే ఎక్కువ మాట్లాడితే మంచిగా ఉండదు, వల్ల అసలే తక్కువ అవకాశాలు. ఓకే, చాలా ఇట్లా ఎంతైనా మాట్లాడుకుంటూ పోవచ్చు. అవునవును, ఎంతసేపు అయినా కూడా మీరు అనర్గళంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తూనే ఇప్పుడు ఉంటారు. ఎంతసేపు సుబ్బిరామరెడ్డి చేయమనగా. గారు ఉన్నారు. సుబ్బిరామరెడ్డి గారు కూడా కొన్నిసార్లు చాలా సీరియస్ గా మాట్లాడుతుంటారు, కొన్నిసార్లు సరదాగా కూడా మాట్లాడుతుంటారు. ఆయన మామూలుగా సీరియస్ గా ఓం నమ శివాయ చెప్పే విధానం కానీ దేశ దాస సుంకలు తెచ్చుకుని ఆంధ్ర కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారిగా ఆంధ్ర కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా ఒక్కసారి శివరెడ్డిని ఆశీర్వదించమని కోరుకుంటూ అవుతారు కూడా ఓం నమ శివాయ జటాధరాల సంభవం ఇట్లా ఇట్లా ఆయన మాట్లాడే విధానాన్ని తీసుకొని చెప్పొచ్చు సుబ్బరామరెడ్డి గారు. అట్లాగే బొత్స సత్యనారాయణ గారు ఏంటిది ఏడు చెప్తారు ఏడు చేయలేరు, ఏడు చెప్తారు మీరు హైదరాబాద్ తీసుకుని స్వతంత్రం వచ్చిందంటే జరుగుతుందా, మా పిల్లలు తిరిగారా ఎట్టేస్తారు ఏడు చేయడానికి లేదు, ఈ విధంగా తీసుకొని చెప్పవచ్చు. అట్లాగే అది కాదు అధ్యక్ష, ఏం మాట్లాడుతున్నారు, అరే మీరేం చేశారు సార్, రేవంత్ రెడ్డి గారిని తీసుకొని సరదాగా చెప్పవచ్చు. ఇట్లా చాలా మంది ఉన్నారు, చాలా మంది వాయిస్ తీసుకొని. తెలంగాణ లాంగ్వేజ్ కూడా చాలా సూపర్ గా మాట్లాడుతూ ఉంటారు కదా మీరు, స్కిట్లు వేసుకుంటూ. లేడీస్ ఎవరైనా బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇలా మాట్లాడతారన్నది, అమ్మ మిమ్మల్ని పిలిచేది, రకరకాలుగా చేస్తూ అవ్వ ఉంటారు. వాయిస్ బాగా పాపులర్ అవును. అయింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్లస్ అయినది. ఆ అవ్వ వాయిస్ అనేది చిన్నప్పటి నుంచి నాకు బాగా ప్లస్ అయింది. ఏది బిడ్డ ఏందో మరి, ఇక మరి మనమే మాట్లాడుకుంటున్నాం, అప్పటి నుంచి ఫోన్లు వస్తారా లేదా ఏందో మరి, అందరూ ఎదురు చూస్తున్నట్టున్నారు. సరే ఏదైనా కూడా ఫోన్లు కలవకపోయినా మంచిదే, కానీ శివారెడ్డి అయితే మంచిగా నవ్విస్తాడు పొద్దుగాల అనుకుంటారు. ఏది అమెరికాలో ఉన్నోళ్ళు ప్రతి బిడ్డ ఒకసారి పోయిన బిడ్డ నాకు అంత పరిశాన్ అయింది అమెరికా. ఏందో ఎయిర్పోర్ట్ లో దిగిన బిడ్డ, ఆ ఎయిర్పోర్ట్ లో అప్పుడప్పుడు కొన్ని ఇంగ్లీష్ ముక్కలు వస్తాయి, ఏమనుకోకు. ఎందుకంటే ఇక పోయినా కదా ఒకసారి పోయినా అమెరికాకి, ఇక అన్ని నేర్చుకున్నా అన్నట్టు 2-3 ముచ్చట్లు. ఇక ముందట సీట్లో కూర్చోమన్నారు, పోతా అంటే మా కోడలు చూసింది, ఎవరో కాపంట, కాపాలు ఉన్నారు బెల్ట్ పెట్టుకో, కాపోళ్ళు ఉన్నారు బెల్ట్ పెట్టుకుంటే ఏ ఊకాకి మన రెడ్డోళ్ళం మర్చిపోయినావా అన్న. ఇక తర్వాత తెలిసింది బిడ్డ, ఆ కాపోలు అంటే కాపు అంటే కాపోళ్ళు కాదు, కాపు అంటే పోలీసుని అక్కడ కాపంటారంట. ఇక ఆ ముచ్చట తెలవక నేను అత్తగా ఎవరో కాపోలు ఉన్నారేమో నన్ను బెల్ట్ పెట్టుకోమంటాను, వాళ్ళకి మనం భయపడేది, వాళ్ళు మనకు ఎందుకు భయపడతారు, మనం వాళ్ళకి ఎందుకు భయపడాలి అన్నట్టుగా చెప్పిన బిడ్డ. తీరా చూస్తే కాపు అంటే పోలీసు వాళ్ళు అంట అక్కడ. ఇక గిట్ల ఉంటుంది పరిశాను. పొద్దుగాల వాడిని పోరోని పట్టుకొని మా మనవని పట్టుకొని కోడలు పిల్ల అంటాంది, సీరియల్ పెట్టినా రారా అని. నేను అన్న పుసుక్కున ఉండవా సాయంత్రం దాకా ఆగు, చక్రభాగం అత్తది చూద్దామని అన్నా. అంటే అత్తమ్మ సీరియల్ అంటే అది కాదు తినేదని అంటాను, పొద్దుగాల తినేదాన్ని సీరియల్ అంటారు, నాకేం తెలుసు బిడ్డ. ఏమో రకరకాల ముచ్చట్లు వచ్చినాయి బిడ్డ, తినేదాన్ని సీరియల్ అంటారంట. నేను అనుకున్నా ఇక మధ్యాహ్నం అయింది, కడుపులో కాలుతుంది బిడ్డ. ఇక పొద్దుగాల సీరియల్ అన్నారు కదా, ఇంగ్లీష్లో సీరియల్ అంటారేమో, పొద్దుగాల తినేదాన్ని. ఇక మధ్యాహ్నం కడుపులో కాలుతా ఉంటే నేను మా కోడలతో అన్నా, బిడ్డ కోడలవ్వా ఇంత సినిమా పెట్టరాదు బిడ్డ, ఆకలి అవుతుంది అని అన్నాడు. సినిమా ఎందుకమ్మా ఆకలి అయితే అన్నం తినాలంటే, గదే సినిమా అంటారు కదా అన్నాన్ని అమెరికాలో. ఇట్లా రకరకాలుగా క్రియేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోవడమే. రోడ్ క్రాస్ చేస్తా ఉంటది ఒక అవ్వ, ట్రాఫిక్ పోలీస్ అతను చూస్తాడు, ఓ అమ్మ అరే ఏందమ్మా లారీలు బస్సులు స్పీడ్గా వస్తున్నాయి, చూసుకోకుండా రోడ్ దాటుతున్నావు, లారో బస్సు గుర్తు చచ్చిపోయేదాను కదా, వాని మీద మనవాడిని తాడిదప్పని నామనరకని దొంగలవడని ఆలిమడమని పెళ్ళామడమని చేతులు పడిపోయి కాలు పడిపోయి దిప్పుడు కాలంగాని కడుపు కాల శివుల శింప నీ మీద మనవే కదా, నేను నామనరక కదరా, నేను దొంగలవడం వల్ల కదరా, నేను కర్మేడ కట్టక పెట్టగలరా, నేను ఎన్కౌంటర్ పడేది కదరా, నేను ఉసిసాగలు పెట్టగలరా, నేను మీకు తిప్పడగలంగా నేను కడుపు కాల శివుల శింప నీ మీద మనవయ్య నీ మీద అని చెప్పేసి ఇట్లా తిరుగుతూ ఉంటాను నా సార్. అమ్మా ఇప్పుడు నువ్వు ఏ సినిమాల పాట పాడినావు, సినిమాల పాట లెక్క కనబడతా బిడ్డ నీకు. నేను అంటే అట్లా కాదు, ఏం చేసినావు అమ్మ ఇప్పటిదాకా, నువ్వు ఏమన్నావు నాకు అర్థం కాదు. అంటే పాట తిట్టినావా, తిట్టు పాటలాగా ఉందమ్మా, దండకం చదివినట్టుగా ఉంది, ఇంతకు ఎందుకు తిట్టినావా, మరి నన్ను పట్టుకొని చచ్చిపోమంటావు. అంటే నువ్వు చచ్చిపోమ్మలేదమ్మా, రోడ్డు చూడకుండా పోతాను, రోడ్డు కడ్డంగా లారీలు బస్సులు స్పీడ్గా వస్తే గుద్దుకుంటూ చచ్చిపోయేదాన్ని కదా అని మంచిగా చెప్పి. మంచిగా చెప్పేది అంటే మంచిగా చెప్పేది పిలిచి చెప్పేది లేదా, అంటే పిలిచి చెప్పేది ఏందమ్మా, విజిలేస్తే చూసేది లేదా, నువ్వు విజిలేస్తే చూసే వయసు కొడుకన్నా అది. ఇట్లా సరదాగా తీసుకొని ఇన్ని రకాల టాలెంట్స్, అంటే మీరు డాన్స్ వచ్చు, చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేస్తూ ఉంటారు, అదేవిధంగా స్క్రీన్ మీద కూడా వచ్చారు, మీరే డైలాగ్స్ రాస్తారని కూడా ఇంతకుముందు చెప్పారు ఒకసారి. మరి నటన
ఇంకా పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎలా అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇంప్రూవ్ చేసుకున్నారా, లేకపోతే ఫస్ట్ నుంచే మీకు ఇంట్రెస్ట్ ఉండేదా? ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది? నిజం చెప్పాలంటే అందరికీ ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత నాకు ఈ క్వశ్చన్ ఎట్లా ఎప్పుడు అడగలే ఎవరు. ఇన్నిసార్లు ఇన్ని ఇంటర్వ్యూలు అయినాయి కదా. ఇన్ని రకాల టాలెంట్లు చిన్నప్పుడే ఉండేనా, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చారా మీరు ఎదుగుతున్న కొద్దికి అని అన్నారు కదా. ఇప్పుడు మీరు అడిగిన తర్వాత నాకు గుర్తొస్తా ఉంది, చిన్నప్పుడు నేను టెంపుల్స్లో దేవుడి గుడిలో పాటలు పాడేవాడిని. సో అట్లా ఏ పాట అయినా సరే, దేవుడి పాట అయితే సినిమా పాట అయితే, దేవుడి పాట వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సినిమా పాట వస్తుంది. పాట పాటే, గలం విప్పడమే కదా. సో చిన్నప్పుడు టెంపుల్స్ లో నేను భజనకు పోయేవాడిని, దేవుడికి భజన దేవుడి పాటలు పాడేవాడిని. సో అట్లా సాంగ్స్ టచ్ లో ఉన్నాయి అనుకోవచ్చు. సాంగ్స్ మీద కొంచెం ఒక ఆలోచన, అవగాహన ఉంది. అట్లాగే సినిమాలు ఎక్కువ చూసేవాడిని, డ్రామాలు డ్యాన్సులు అవి ఇవి చేసేవాడిని కాబట్టి కొంచెం యాక్టింగ్ టచ్ ఉంది. ఇంకా నేను చెప్పాను కదండి, మా ఊర్లో ఎవరి పెళ్ళిళ్ళైనా కూడా డప్పు వినబడ్డదంటే చాలా కదా ఊరికి పోయి జుంకు చక్క జుంకు. సో అట్లా డ్యాన్సు ఇట్లా అన్నీ నాకు చిన్నప్పుడే వచ్చేసాయని తెలిసిపోతా ఉంది. సో మా 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 ఊర్లో మా అయ్యగారిని కూడా ఇమిటేట్ చేసేవాడిని నేను. ఆయన బాగా ఇష్టపడేవాడు. కంపల్సరీ ఆయన పూజలన్నీ చేసుకున్న తర్వాత వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, భజన అవుతూ ఉంటుంది, నేను తాళాలు కొట్టేవాడిని, లేదంటే ఈ కంజర టేప్ ఉంటుంది కదండి దాన్ని ఇట్లా కొట్టేవాడిని. అంత చిన్న వయసులోనే అవన్నీ కొట్టేవాడిని. ఆయన పూజలన్నీ చేసుకొని వచ్చి కూర్చున్న తర్వాత ఈ కాళ్ళు మంచిగా ఇట్లా పైనుంచి ఇట్లా వేసుకొని ఇట్లా కూర్చునేవాడు అనమాట. ఇట్లా కూర్చొని అరే నువ్వు వాడరా ఒక పాట అని చెప్పేసి అనేవాడు. అప్పుడు నేను నా మైక్ నా ముందర పెట్టేవాళ్ళు, దేవుడి పాట వాడేవాడిని. సో అట్లా అట్లా కొంచెం కొంచెం అప్పుడు చిన్నప్పుడు ఆ పాటల ఉండబట్టి, ప్లస్ నాకు సాంగ్స్ కూడా చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు రోడ్ మీద వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా ఎక్కువ పాటలు వినే. ఎక్కువగా ఏ పాటలు పాడతారు అంటే ఏ లాంగ్వేజ్ లో ఎక్కువగా పాడతారు? తెలుగా, హిందీనా, ఇంగ్లీషా? అన్ని లాంగ్వేజెస్. ఇంగ్లీష్ అంత సీన్ లేదు కానీ తెలుగు హిందీ పాడతాను. మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఒకటి పాడండి. అయ్యో ఇప్పుడు చిన్న బిడ్డనే పర్వాలేదు. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయ్యారివై నేడే నటనమాడే నీవే, నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా, కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా, చకోరమై నిన్ను వరించి అనుసరించినానే, కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయ్యారివై నేడే నటనమాడే నీవే, నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. సూపర్ సూపర్. అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఒక మిమిక్రీ అంటే మిమిక్రీ ఒకటనే కాదు, పాటలు పాడతారు, డాన్స్ వేస్తారు అవసరమైతే. అమెరికాలో ఎలా ఉంది? అక్కడ వాళ్ళు ఎక్కువగా కోరుకుంటారు మీ దగ్గర నుంచి? నా నుంచి ఎక్కువగా అంటే నేను అమెరికాలో ఒకటేసారి ఇవన్నీ టాలెంట్స్ చూపెట్టలేదండి. ఫస్ట్ నేను అమెరికాకి వెళ్ళినప్పుడు మిమిక్రీ చూపించాను. ఆ తర్వాత సెకండ్ టైం వెళ్ళినప్పుడు మిమిక్రీ విత్ డ్యాన్స్ చూపించాను. ఆ తర్వాత థర్డ్ టైం మీన్స్ సెకండ్ టైం మీన్స్ ఒక 2-3 సంవత్సరాలు మిమిక్రీ, ఒక 2-3 సంవత్సరాలు మిమిక్రీ ప్లస్ డాన్స్, ఒక 2-3 సంవత్సరాలు మిమిక్రీ ప్లస్ డాన్స్ ప్లస్ సింగింగ్. సో అట్లా. సో దాంతో శివారెడ్డి అనే వ్యక్తిని మనం పిలుచుకుంటే ఒక్క టికెట్లో, ఒక ఫ్లైట్ టికెట్లో దాదాపు ఒక పాటలు వస్తాయి, డాన్సులు వస్తాయి, మిమిక్రీ, కామెడీ అన్నీ వస్తాయని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. సో అండ్ ఫుల్ కాన్ఫిడెంట్ కూడా నా మీద. ఏదో రకంగా వచ్చిన వాళ్ళని మాత్రం ఎంటర్టైన్ చేస్తాను. అది మాత్రం ఖచ్చితంగా తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేస్తాను. రూపాయికి 10 రూపాయలు వడ్డీ
తో సహా వాళ్ళకి నవ్వులు ఇచ్చి పంపిస్తాను. అది మాత్రం నేను చేస్తాను. అసలు నన్ను పర్లేదు శివారెడ్డి గారు సరిపోద్ది, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు ఓకే అన్నా కూడా లేదండి ఈ ఐటెం చేద్దాం ఇంకా బాగా హ్యాపీగా ఇంటికి పంపిద్దాం అని చెప్పేసి నాకు ఎంత స్ట్రెయిన్ అయినా సరే ఎంత కష్టమైనా సరే ఎంతోమంది మా ఆర్టిస్టులేనండి, పేర్లు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ మా ఆర్టిస్టులే ఎంతోమంది అన్నారు ఏరా వాళ్ళు నువ్వు ఎక్కువ కష్టపడ్డంత మాత్రాన వాళ్ళు ఎక్కువ అమౌంట్ అయితే ఇయ్యరు కదా, అదే అమౌంట్ కదా, నువ్వు ఇంకా ఇంత ఆల్రెడీ అలసిపోయావరా బాబు, నువ్వు మళ్ళీ బట్టలు మార్చుకొని ఆ బట్టలు తడిచిపోయి వేరే బట్టలు వేసుకొని వచ్చి చేస్తానంటావు ఎందుకు, సరిపోద్ది అని చెప్పేసి అన్నా కూడా లేదన్నయ్య వెళ్తాను ఇంకోసేపు ఎంటర్టైన్ చేస్తాను ఇంకా టైం ఉంది కదా, వాళ్ళందరూ అంతమంది కూర్చున్న తర్వాత మనం ప్రోగ్రామ్ అయిపోయింది అనడానికి బాగోదు అని చెప్పేసి ఏదో ఒక రకంగా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఇష్టపడతారు. సో నీ స్టామినా మామూలు స్టామినా కాదురా బాబు, నువ్వు అసలు నిజంగా అసలు గ్రేట్, అందుకే నీకు ఇంత పాపులారిటీ అది అని చెప్పేసి. మీతో మాట్లాడుతుంటే నిజంగా చూసే వాళ్ళకు మాట్లాడేదాన్ని నాకు కూడా టైం తెలియట్లేదు. చివరిగా మీకు ఏదైనా మిమిక్రీ చేయాలి ఇంకా మిగిలిన 5-10 నిమిషాలలోనే చివరిగా అంటే ఎట్లా అండి, 1 అవర్ టైం అన్నారు, 12 వరకు 12:30 వరకు అని అన్నారు, 12:30 కావాలి కదండి, మీరు స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది టైం. అదేంటి 12:30 అయిపోయింది అదే అంటున్నాను కదా. ప్రతి ఛానల్కి వెళ్తే వచ్చే గొడవ ఇదండి, హాఫ్ అన్ అవర్ 1 అవర్ అని అనుకుంటారు, ఆ 1 అవర్ ఎప్పుడైపోయిందో కూడా తెలియదు, మాటల్లోనే అయిపోతా ఉంటుంది, ఒక్క కాల్తోనే అయిపోయింది మనకు. సో నాకేమో మా ప్రేక్షక అభిమానులను ఎంత మాట్లాడుతున్నా ఎంత చెప్తున్నా కూడా ఇంకా చాలా మిగిలిపోయి ఉంటుంది విషయాలు. సో ఎక్కడున్నామండి, ఫైనల్ గా ఎవరినైనా 2-3 ఇమిటేట్ చేసేస్తే మనం ఓకే. నిజంగా మనం చూసినట్టయితే మనం అందరూ కూడా ఈరోజు మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో ఈ రాజకీయ నాయకులు కానీ మన చేసినటువంటి కరెక్ట్ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మరి దాని గురించి మనం మాట్లాడినట్టయితే అని చెప్పేసి ఇది ఎవరు మాట్లాడతారు చెప్పండి. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్. ఓకే 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 కరెక్ట్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన మాటలు నాకు చాలా బాగా నచ్చుతాయి, ఆయన మాట్లాడే పాయింట్స్ కానీ నాకు బాగా నచ్చుతాయి. సో అట్లా ఒక చంద్రశేఖరరావు గారు సీఎం ఇక పోయే ముందర అయిపోయే ముందర ఎందుకమ్మా, అందుకే అడుగుతున్నా, అయిపోయే ముందర ముచ్చట ఇప్పుడు అవసరమా, నన్ను అనవసరంగా నువ్వు పరిశాన్ చేసుడు, కాకపోతే పోయేటప్పుడు ఏదో 4 మాటలు కొంచెం నవ్వించే ప్రయత్నం చేద్దాం కానీ ఇట్లా సీరియస్ ముచ్చట పెట్టమంటే ఎట్లా పెడతారు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే నేను సానా యాదరెడ్డి గారికి చెప్పిన ఫస్ట్ జోక్ చెప్తానండి. అంటే ఇప్పుడు యాక్చువల్లీ జనరేషన్ కూడా చాలా మారిపోయిందండి, జనరేషన్ కూడా మనం ఇప్పుడు వాట్సాప్లని ఫేస్బుక్లని అవన్నీ ఇవన్నీ వచ్చినాయి. సో ఒక అమ్మగారు పని అమ్మాయిని అడుగుతుంది, ఏమే రంగి నిన్న నేను పని మానేద్దాను అన్నానుగా, మా ఇంటికి చుట్టాలు వస్తున్నారని చెప్పాను కదా, పని మానేద్దాను అనగా, ఎందుకు పని మానేసావు, ఎందుకు రాలేదు చెప్పు, మా చుట్టాల ముందు నా పరువు పోయింది. అదేంటి అమ్మగారు వాట్సాప్లో స్టేటస్ పెట్టాను కదండి. ఏంటి వాట్సాప్లో పెట్టావా? అవునమ్మగారు, అయ్యగారు కూడా రిప్లై ఇచ్చారండి. ఏమని ఇచ్చారు? ఐ మిస్ యూ అని ఇచ్చారండి వాట్సాప్ మీద. సో అట్లాగే సపోజ్ ఒక భార్య భర్తను అడుగుతుంది, ఏమండి ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తాను, దోమలు చంపుతున్నాను. అవునా, ఎన్ని చంపారో? 5 చంపాను, 2 ఆడదోమలు 3 మగదోమలు. ఆహా, ఆడదోమలు మగదోమలు కూడా తెలుస్తున్నాయా నీకు? అవునే, ఎలా తెలుస్తున్నాయండి? 2 ఏమో అద్దం దగ్గర తిరుగుతున్నాయి, 3 ఏమో బీర్ దగ్గర తిరుగుతున్నాయి. అద్దం దగ్గర తిరుగుతున్నాయంట ఆడదోమలు. సో సరదాగా ఇట్లా తీసుకొని చెప్పొచ్చు. అట్లాగే డబ్ స్మాష్ అని వచ్చింది, ఇప్పుడు వచ్చింది అది డబ్ స్మాష్. నేను వజ్రోత్సవాలు అప్పుడే చేసేసాను ఈ డబ్ స్మాష్, కొన్ని ఏళ్ల క్రితమే ఈ డబ్ స్మాష్ అనేది ఇప్పుడు వచ్చింది యాప్. సో ఒక డబ్ స్మాష్ అనే ఒక ఇది నేను అప్పుడే చేసేసాను. ఎట్లా అంటే డబ్ స్మాష్ అంటే ఏంటి, మొబైల్లో ఏదో వాయిస్ పెట్టుకుంటాం, సపోజ్ ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ వాయిస్ పెట్టుకుంటాం, మనమే చేసినట్టు చేస్తాం. చూడప్ప సిద్ధప్ప, నేను హెచ్ఎం టీవీలో ఉన్నాను, నీకు నాకు ఒకటే తేడా, నేను హెచ్ఎం టీవీలో ఉన్నాను, నువ్వు బయట ఉన్నావు అంతే, మిగతా సేమ్ టు సేమ్, ఈ విధంగా తీసుకొని సరదాగా చెప్పొచ్చు. సో అదేంది మనం మాట్లాడట్లేదు, అక్కడ మొబైల్ నుంచి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి డైలాగ్, మనం యాక్షన్ చేస్తున్నాం, సో మనమే మాట్లాడినట్టుగా ఉంటది. అట్లా నేను అక్కడ వజ్రోత్సవాలను చేశాను. రామారావు గారు నాగార్జున మాట్లాడతారు, నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటర్, నేను ఉండేది పూర్ణ మార్కెట్ సెంటర్ ఇట్లా. సో నాగేశ్వరరావు గారు మోహన్ బాబు, అరుస్తే తరుస్తా తరుస్తే కరుస్తా కరుస్తే నరికేస్తా,
ఇట్లా మోహన్ బాబు గారు ఓకే ఓకే మోహన్ అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే నరికేస్తా. ఇది నాగేశ్వర ఏ బట్ట ఇట్లా ఇది నాగేశ్వర గారి స్టైల్. అరుస్తే చరుస్తా నాగేశ్వర గారు అన్నారు అరుస్తే చరుస్తా చరుస్తే తరుస్తా దవిలేస్తా ఇట్లుంటుంది. కానీ మోహన్ బాబు గారు అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే బుగ్గ రవలిస్తా. ఇట్లా అన్నమాట. సో కృష్ణ గారు చంద్రబాబు నాయుడు ఏ రోజు నేను చాలా మిమిక్రీ చేస్తాను చూస్తారా, నారా చంద్రబాబు నాయుడు గారిని మిమిక్రీ చేస్తాను మాట్లాడుతున్నారు. ఆ విధంగా మనం చూసినట్టయితే ఈ రోజు ముందుకు చూసుకోబోతున్నాం అని చెప్పి తెలుసుకుంటున్నాను. ఆ విధంగా మనం ముందు పోతున్నాం ఈ విధంగా అనమాట. అట్లా చెప్పుడు పోతే ఎవరు చెప్పుడు పోతూనే ఉంటారు, ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంత బిజీ టైంలో కూడా మా హలో ఎన్ఆర్ఐ కోసం మా కోసం టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హెచ్ఎం టీవీకి అండ్ మీకు అండ్ చూసిన ప్రేక్షకులు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో ఎన్ఆర్ఐ. నమస్తే.